నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రైతుల పేరిట రాజన్న కోడలు పొంది విక్రయించిన వరంగల్కు చెందిన ముగ్గురు అరెస్ట్. వేములవాడలో అక్రమంగా కోడలు విక్రయం కలకలం. కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయాలని చూస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న దత్త జయంతి ఉత్సవాలు. ఘనంగా గురుచరిత్ర పారాయణం మహాయజ్ఞం. కరీంనగర్ ప్రజల అవసరాలకు అనుగుణంగా సూడా నిధులు కేటాయిస్తాం. కరీంనగర్ సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి. ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశం. కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల శిక్షణ తరగతులకు రావద్దని కేటీఆర్ చెప్పారని, దీన్ని బట్టి ఆ పార్టీ మానసిక స్థితి ఏంటో తెలుస్తుందన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఇవాల్టి నుంచి ప్రభుత్వం శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఈ తరగతులను బీఆర్ఎస్ బహిష్కరించడంపై ఓ మీడియా ఛానల్తో ఇవాళ మాట్లాడిన శ్రీధర్ బాబు, కేటీఆర్ ఆశల పల్లకిలో ఉన్నారని, 4 ఏళ్లలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఫైర్ అయ్యారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఎవరు తొలగించలేరన్నారు. ఎమ్మెల్యేల శిక్షణ తరగతులకు రావద్దని కేటీఆర్ చెప్పారు. దీన్ని బట్టి ఆ పార్టీ మానసిక స్థితి ఏంటో తెలుస్తోందన్నారు. మళ్లీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని సెటర్ వేశారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఆ పార్టీ మాట్లాడుతున్న తీరు విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే గ్రూప్ 2 పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేశామని, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షను జిల్లాలో పగడ్బందీగా నిర్వహించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గ్రూప్ 2 పరీక్షకు విధులు కేటాయించిన అధికారులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులు నిర్ణీత సమయంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని అధికారులకు సూచించారు. విధులు కేటాయించబడిన అధికారులు ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఏర్పాట్లు పరిశీలించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పరీక్ష నిర్వహించే తేదీల్లో ట్రాఫిక్ నిబంధనలు తలెత్తకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ అధికారులు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు, పచ్చనూరు గ్రామాల మధ్య ఇసుక లారీలను 2 గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. కరీంనగర్ మానకొండూరు మండలంలో అనధికారికంగా పరిమితికి మించి లోడుతో వెళ్తున్నటువంటి రాత్రి వేళల్లో ఇబ్బందికరంగా వెళ్తున్నాయంటూ ఆందోళన చేశారు. అధికారులకు, పోలీసులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. జిల్లాలోని ఓ మంత్రికి సంబంధించి క్వారీ కావటం అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే లారీలను అడ్డుకుంటున్నాడని లారీ యజమానులు ఆరోపించారు. 3 రోజులుగా లారీలు రోడ్డుపైనే నిలిపివేత రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వేములవాడ రాజన్న కోడలు అక్రమంగా విక్రయం కలకలం రేపింది. రైతుల పేరిట రాజన్న కోడలు పొంది విక్రయించిన వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో రాజన్న కోడలు అక్రమంగా విక్రయం కలకలం సృష్టిస్తుంది. రైతుల పేరిట రాజన్న కోడలు పొంది విక్రయించిన వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. గీసుకొండ మండలంలోని గోశాల నిర్వాహకులు రాంబాబు 66 కోడలను పొంది మందస్వామి శ్యామ్ సుందర్ ద్వారా అక్రమంగా కబేలాలకు 28 విక్రయించారు. ప్రస్తుతం ఆ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి 35 కోడలను స్వాధీనం చేసుకుని రాజన్న గోశాలకు అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా రాజన్న కోడలు ఇచ్చారనే విషయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యమే. విచారణ చేపట్టి చర్యలు తీసుకునే పనిలో ఎండోమెంట్ అధికారులు నిమగ్నమయ్యారు. కరీంనగర్ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధికి సూడా నిధులు కేటాయిస్తామని సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధికి సూడా నిధులు వెచ్చిస్తామని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లోని 32వ డివిజన్ పరిధిలోని శివాలయం పక్కన మహిళా సమైక్య భవనానికి సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ సూడా వైస్ చైర్మన్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ
డివిజన్లోని 1400 మంది మహిళా సమైక్య గ్రూపులకు మహిళలకు ఉపయోగపడే విధంగా స్థానిక కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్, స్థానిక నాయకులు దండి రవీందర్లు, ముల్కాల కవిత సమైక్య గ్రూపుల విజ్ఞాపన మేరకు ప్రస్తుతం 10 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని, సరిపోకపోతే మరిన్ని నిధులు వెచ్చించైన భవన నిర్మాణం పూర్తి చేసి అందిస్తామని నరేందర్ రెడ్డి తెలిపారు. సమైక్య భవనం కోసం భూమి పూజ చేయడం జరిగింది సోడా నిధులతో. ఈ ప్రాంతంలో దాదాపు అన్ని గ్రూపులు కలిపి 1400 మంది మహిళా సోదరుమణులు మరి వాళ్ళకు ఎక్కడన్నా మాట్లాడుకోవాలన్నా, మీటింగ్ పెట్టుకోవాలన్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలన్నా కూడా మరి సంఘ భవనం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళు మాకు కావాలి అని చెప్పి మాకు ఇచ్చిన వినతి పత్రం మేరకు మేము ఈరోజు ఈ భవనాన్ని శాంక్షన్ చేసి భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం సంబంధించి కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్తో పాటు మా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దండి రవీందర్ కావచ్చు, ముల్కాల కవిత కావచ్చు, వీళ్ళంతా కూడా మా ప్రాంతంలో ఈ భవనం కావాలని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి మహిళలంతా కూడా ఎప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలన్నా, వారి సమస్యల మీద మాట్లాడుకోవాలనుకున్నా మరి చెట్ల కిందనో ఎక్కడో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇది అత్యవసరం కాబట్టి దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. 3 నెలల్లో దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఒకవేళ సరిపోకపోతే కూడా మళ్ళీ దీనికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడానికి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో చేయాలని మళ్ళీ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇప్పించే లక్ష్యంగా ఐజేయు అనుబంధ టీయూడబ్ల్యూజే కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు విహారత్ ఆలీ తెలిపారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేడ్యాం కాలనీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి రామ్ నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు నాగునూరి శేఖర్ హాజరై జర్నలిస్టుల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి జర్నలిస్టులకు ఇంటి స్థలం ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి టీయూడబ్ల్యూజే కృషి చేస్తుందన్నారు. హెల్త్ కార్డులు ఇప్పించేలా పోరాడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఏడాది పూర్తయిన సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై ఒత్తిడి పెంచే కార్యాచరణ తీసుకుంటామని తెలిపారు. సంఘాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు కుట్ర పన్నారని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఐజేయు అనుబంధం టీయూడబ్ల్యూజే చెక్కు చెదరలేదన్నారు. జర్నలిస్టులంతా ఐక్యంగా సమస్యల పరిష్కారానికి పోరాడాలని విరాహత్ ఆలీ కోరారు. జర్నలిస్టులపై భౌతిక దాడులకు దిగడం సరైంది కాదని కోరుట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు మండిపడ్డారు. సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వివాదాలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు, టీవీ9 రిపోర్టర్ రంజిత్, మరో జర్నలిస్టులు సూర్యంపై మోహన్ బాబు దాడి చేయడాన్ని కోరుట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఖండించిందన్నారు. తన కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన నేపథ్యంలో వార్తా కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులపై భౌతిక దాడులకు దిగడం సమంజసం కాదన్నారు. తన ప్రతాపాన్ని మీడియాపై చూపడం దారుణమన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల రామ్ గోపాల్, జిల్లా అధ్యక్షులు షికారి రామకృష్ణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో యూనియన్ తరఫున ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేదాకా పోరాడతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు మల్లాపూర్ మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రమేష్, ఉపాధ్యక్షులు ఉడుగుల గంగాధర్, ప్రధాన కార్యదర్శి నూనె ఆంజనేయులు, కార్యదర్శి మేర సతీష్, క్యాషియర్ పెంపి మహేష్, జిల్లా సెక్రటరీగా మల్లాపూర్ మండల సీనియర్ పాత్రికేయులు రుద్ర రామ్ ప్రసాద్, గౌరవ అధ్యక్షులు సుతారి కృష్ణమాచారి, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్, కల్వకోట చంద్రప్రకాశ్, గుడికే రాజు, జిల్లా సెక్రటరీ కనుక సంజీవ్, సభ్యులు తోకల ప్రవీణ్ కుమార్, తోకల రాజ్ కుమార్, ఆదరి రాజేందర్, కొత్తపల్లి నరేందర్, ఆకుతోట నరసయ్య, దామోదర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబంలో నెలకొన్న కలహాల మీద అంత మాత్రాన
దాదాగిరిగా దౌర్జన్యంగా అతని తలబగల కొట్టడం ఒక్క రిపోర్టర్ని కాదు, ఒక రంజిత్తో పాటు TV5 కెమెరామెన్ని అలాగే ఇంకా ఇతరత్ర కొన్ని ఛానల్లో పనిచేస్తున్న కెమెరామెన్లపై దాడి జరిపారు. అంతకు ముందు ఒక రోజు అంటే నిన్న కాకుండా మొన్న ఆ స్కూల్కి వెళ్ళినటువంటి సుమన్ టీవీకి చెందినటువంటి కెమెరామెన్ రిపోర్టర్ మీద దాడి జరిపారు. ఎలాంటి దాడి అంటే అది కూడా బౌన్సర్లని వాళ్ళు పిలుస్తున్నారు. మేమేందంటే పెంచి పోషిస్తున్న వేట కుక్కల్ని అంటే గూండాలను రౌడీల్ని ఇలా మోహన్ బాబు మెయింటైన్ చేస్తున్నాడు. అవన్నీ పోలీసులకు కనిపించట్లేవా ఈ పోలీసులకి? కరీంనగర్లో దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసి ఉన్న ఇంటితో పాటు ఆలయంలో చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు నిఘా పెట్టగా అంతర్రాష్ట్ర గజ దొంగను పట్టుబట్టారు. 20కి పైగా కేసులు ఉన్నాయని పోలీసులు తేల్చారు. కరీంనగర్లో గజ దొంగలు పట్టుబడ్డారు. ఇటీవల నగరంలో 15 రోజుల్లో పలు చోట్ల చోరీలు జరిగాయి. కోతి రాంపూర్ బస్టాప్ వద్ద గల హనుమాన్ ఆలయంలో చెరబడ్డ దొంగలు పంచలోహ విగ్రహాలను అపహరించారు. మరుసటి రోజే లక్ష్మీనగర్ హనుమాన్ టెంపుల్లో చోరీకి యత్నించగా వాచ్మెన్ రాకతో దొంగ పారిపోయాడు. అంతకుముందు 23న కట్టరాంపూర్ శాతవాహన కాలనీలో తాళం వేసిన ఉన్న ఇంట్లో చొరబడి దొంగలు టీవీతో పాటు బీరువాలోని 20 గ్రాముల బంగారు ఆభరణాలు, 46 గ్రాముల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వరుస చోరీలతో అప్రమత్తమైన పోలీసులు కరీంనగర్ 1 టౌన్ సీఐ బిల్ల కోటేశ్వర్ ఆధ్వర్యంలో 2 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిఘా పెట్టగా అంతర్రాష్ట్ర గజ దొంగలు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన కందుల సత్యనారాయణ అలియా సత్యబాబు వారు పట్టుబడ్డారు. అతని నుంచి 16 గ్రాముల బంగారం గొలుసు, 4 గ్రాముల ఉంగరం, శాంసంగ్ LED టీవీతో పాటు 46 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కోటేశ్వర్ తెలిపారు. నిందితుడిపై 20కి పైగా కేసులు ఉన్నట్లు చెప్పారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో చలి తీవ్రతతో 6 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో చలి తీవ్రతతో 6 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. చలికి వణుకుతుండగా స్కూల్ సిబ్బంది వీరికి చికిత్స నిమిత్తం 108 ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుండి మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని, సాయంత్రం వరకు డిశ్చార్జ్ చేస్తామని అధికారులు తెలిపారు. మా మెడికల్ ఆఫీస్కి వెళ్ళారు. వాళ్ళు ఎగ్జామ్ చేసి కార్బన్ ఇక్కడ పంపించడం జరిగింది. పిల్లలందరికీ ఇక్కడ పీడియాట్రిషియన్స్ అందరూ అటెండ్ అవుతున్నారు. కావున వాళ్ళకి కొంచెం వీక్నెస్గా ఫీల్ అవుతున్నారు, కానీ వేరే ప్రాబ్లం ఏం లేదు. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అన్నారు, కానీ వాళ్ళు సాచురేషన్ కానీ అన్నీ బాగున్నాయి. లంగ్స్ కూడా ఎయిర్ ఎంట్రీ అంతా బాగుంది. మోస్ట్ ప్రాబ్లం యాంగ్జైటీ అట్లా ఏమైనా వచ్చింటుంది, దాన్ని అబ్జర్వేషన్లో పెట్టుకుంటాము, తర్వాత పంపిస్తాము. వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు. యాంగ్జైటీ అయితే అట్లా ఏమైనా ఏ ఛాన్స్. మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసినందుకు నిరసనగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో జర్నలిస్టులు ఆందోళన చేశారు. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడిని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో జర్నలిస్టులు ఆందోళన చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విచక్షణ కోల్పోయిన జర్నలిస్టులకు గాయపరిచిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం పగడ్బందీ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. చాలా మానుషం ఒక కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్ట్ను అమానుషంగా పాశవికంగా ఒక విలన్ లాగా ప్రవర్తిస్తూ ఉన్మాదిలా ప్రవర్తించిన మోహన్ బాబుపై చిన్న సెక్షన్లు కాదు, వెంటనే అరెస్ట్ చేయాలి. జర్నలిస్టులపై దాడులు జరిగితే భయపడాల్సిన అవసరం ఎదుటి వ్యక్తికి రావాల్సిన సెక్షన్లు పెట్టాలి. ప్రభుత్వాన్ని మేము సిన్సియర్గా డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడైతే వార్తా కవరేజ్కి వెళ్తారో రక్షణ లేకుండా ఉన్నప్పుడు నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరాన్ని గుర్తించిన జర్నలిస్టులను ఇలా దాడి చేయడం అనేది చాలా అమానుషం. జర్నలిస్టులు అంతా కలిసి ఈ ముక్త కంఠంతో ఇలాంటి దాడులను పాశవిక దాడులను ఖండిస్తున్నాం. అరెస్ట్ చేసిన తర్వాత కూడా కఠినంగా ఆయన శిక్షించాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో గొడవలు వాళ్ళు బయట పెట్టుకొని వ్యక్తిగతంగా మా అంశాలను బయట పెడుతున్నారని ఆరోపించడం అనేది ప్రతిదాడి అవుతుంది. మీరు నిజంగా వ్యక్తిగతం అయితే ఇంట్లో గొడవలు ఇంట్లోనే ఉంచుకోవాలి. ఎప్పుడైతే పబ్లిక్ డాక్యుమెంట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతాయో, పోలీస్ వర్షన్ బయటకు వస్తుందో ఖచ్చితంగా మీడియా అక్కడికి వెళ్తుంది. అది ఎప్పుడు కూడా వ్యక్తిగత అంశం. కోరుట్ల శ్రీ సాయిరామ దేవాలయంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా సామూహిక గురు చరిత్ర పారాయణం మహాయజ్ఞం వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 2వ షిరిడీగా పేరుగాంచిన శ్రీ సాయిరామ దేవాలయంలో దత్త జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సామూహిక గురు చరిత్ర పారాయణం మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు.
ఇట్టి కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు నిత్య మండప ఆరాధన మరియు పారాయణం చేయు భక్తులచే దత్తాత్రేయ స్వామి వారికి సాయినాథునికి ఉత్సవమూర్తులకి ప్రత్యేక ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించి మరియు విశేష హనుమత్ పాశుపాతం 1008 తమలపాకులు వడలచే మరియు సింధూరంతో స్వామివారికి అర్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయక కమిషనర్ ఎన్ సుప్రియ కరీంనగర్ మరియు దేవాదాయ శాఖ ఇతర ఉన్నత అధికారులు, పట్టణపుర ప్రముఖులు, పారాయణం చేయు భక్తులు మరియు దేవాలయ అర్చక ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దేవాలయ ప్రధాన అర్చకులు నారంబట్ల రమేష్ శర్మ, అర్చకులు శివంపురి వినయ్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు దేవాలయ కార్యనిర్వహణ అధికారి కాంతారెడ్డి తెలిపారు. కోరుట్లలో శ్రీ మార్కండేయ పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం కళ్యాణ భవనంలో పోపా పద్మశాలి అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం 2వ రోజు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర్ శర్మచే శ్రీ మార్కండేయ పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 9 సోమవారం నుంచి డిసెంబర్ 15 ఆదివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు జరుగునని పోపా అధ్యక్షులు అందె శ్రీవప్రసాద్, ప్రధాన కార్యదర్శి బోగ శ్రీధర్లు తెలిపారు. ప్రతిరోజు సహస్రనామ పారాయణం, చివరి రోజు ఆదివారం నాడు శివ కళ్యాణం మరియు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని, కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని వారు కోరారు. ఈ కార్యక్రమానికి పద్మశాలి సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సృష్టి ఎలా ప్రారంభమవుతుంది, ప్రళయం ఎలా జరుగుతున్నది, ప్రళయంలో ఉండే పరిస్థితి ఏంటి, సృష్టి ప్రారంభంలో ఉన్న పరిస్థితి ఏంటి, అలాగే ఈ సృష్టి ప్రళయం మధ్యలో ఉండేటువంటి అనేక వంశాలు, ఆ వంశాల యొక్క చరిత్ర, ఇవన్నీ కూడా కూలంకషంగా ఏ గ్రంథంలో అయితే చెప్పబడతాయో ఆ గ్రంథానికి మాత్రమే పురాణం అని చెప్పాలి. కానీ మనం రాసినటువంటి ప్రతి గ్రంథానికి పురాణం అని చెప్పుకోవడానికి వీలేదు. కరీంనగర్లోని 24వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ మేయర్ సునీల్ రావు, కమిషనర్ చౌహాద్ బాజ్పాయ్ శంకుస్థాపన చేశారు. నగరంలోని 24వ డివిజన్లో సుమారు 1,86,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని మేయర్ సునీల్ రావు తెలిపారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, మంచినీటి పైప్లైన్ వంటి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ డివిజన్లో ముఖ్యంగా 20 ఏళ్ల కింద డ్రైనేజీ నిర్మించారని, ఈ డ్రైనేజీ శిథిలావస్థకు చేరుకుందని, అందుకే నూతన డ్రైనేజీ నిర్మించనున్నట్టు తెలిపారు. పనులు ప్రారంభించడానికి డివిజన్కు వచ్చిన నగర మేయర్ సునీల్ రావుకు స్థానిక డివిజన్ కార్పొరేటర్ కుర్ర తిరుపతి స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాల్వతో సత్కరించారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. బొమ్మ వెంకన్న చేసిన సేవలు మరువరానివని పలువురు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్ల హరీష్ శంకర్, మున్నూరు కాపు ముద్దుబిడ్డ మాజీ శాసనసభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్ జయంతి సందర్భంగా బొమ్మకల్లోని మున్నూరు కాపు వసతి గృహంలో స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తెలంగాణ మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్ల హరిశంకర్. ఈ సందర్భంగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్ల హరిశంకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులను ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఘనత బొమ్మ వెంకన్కే దక్కుతుందన్నారు. కాపులందరికీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు బొమ్మ వెంకన్న సేవలు మరువరానివని చెప్పారు. వారి ఆశయాలను కొనసాగించాలని తెలిపారు. మున్నూరు కాపుల పేదల పెన్నిది బొమ్మ వెంకన్న అని, ప్రజాప్రతినిధిగా ఎన్నో సంవత్సరాలు రాజకీయ జీవితంలో ప్రజల మన్ననలు పొందారని, ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడిన మహానాయకుడు బొమ్మ వెంకన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు కర్ర రాజశేఖర్, కాపువాడ సంఘం అధ్యక్షులు బొమ్మరాత్తి రామచంద్రం, మంకమ్మ తోట అధ్యక్షులు ముప్పిడి సునీల్, జిల్లా మున్నూరు కాపు సంఘం సమన్వయకర్త సత్తినేని శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం నాయకులు సూర్యశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు బొమ్మ వెంకటేశ్వర్ల గారి జన్మదినం సందర్భంగా వారికి మున్నూరు కాపు వసతి గృహంలో ఉన్న వారి విగ్రహానికి పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం జరిగింది. వారు చేసిన సంఘానికి చేసిన వారి సేవలు, అదే ప్రజాప్రతినిధిగా ప్రజల చేసిన సేవలు కొనియాడుతూ మరి గ్రామాన కూడా హుస్నాబాద్ కాన్ఫరెన్స్లో ఇలా విగ్రహాలు పిలిచే ఉందంటే వారు ప్రజలల్లో మరి ఎంత పెద్ద గొప్పగా వారి నాటక పేరులో మనం
తెలుసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల పేరిట రాజన్న కోడలు పొంది విక్రయించిన వరంగల్కు చెందిన 3 అరెస్ట్. వేములవాడలో అక్రమంగా కోడెలు విక్రయం కలకలం. కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయాలని చూస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న దత్త జయంతి ఉత్సవాలు. ఘనంగా గురుచరిత్ర పారాయణం మహాయజ్ఞం. కరీంనగర్ ప్రజల అవసరాలకు అనుగుణంగా సూడా నిధులు కేటాయిస్తాం. కరీంనగర్ సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి. ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.